ప్రతి ఆదివారం ఓ మంచి కార్యక్రమాన్ని చేపడతామని చిత్తూరు జిల్లా నాయుడుపేటకు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నాయుడుపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది చెంచు కృష్ణయ్య వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం రోజున నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి కావలసిన సదుపాయాలు మరియు హాస్పిటల్లో జరుగుతున్న వైద్య సేవలు తదితర విషయాలను తెలుసుకున్నారు. పేదలకు అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు ఉన్నాయా లేదా అనే విషయంపైన హాస్పిటల్ సూపరింటెండెంట్ చంద్రకళను కలిసి చర్చించారు. అనంతరం హాస్పిటల్ కి కావలసిన మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకుని హాస్పిటల్ కి సంబంధించిన సదుపాయాలను త్వరలోనే పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వాటర్ ప్లాంట్, బ్లడ్ స్టోరేజ్ యూనిట్, డయాలసిస్ యూనిట్, హాస్పిటల్ కి కాంపౌండ్ వాల్ గేటు, కరెంటు కోసం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు వంటి పలు విషయాలను చెంచు కృష్ణయ్యకు సూచించారు. దానిపై స్పందించిన ఆయన ఈ విషయాలను రాష్ట్ర ప్రజారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఉండేది చెప్పమ్మా, చాలా వాటర్ ప్లాంట్ లేదండి. నమస్తే. ఓకే సో ఇప్పుడు ఇచ్చిన దానికి మనకు ట్రాన్స్ఫర్ సెట్ అవ్వట్లేదు. దానివల్ల ఏంటంటే ఫ్లక్చువేషన్స్ వల్ల తిరిగిపోతా మిషన్ తర్వాత వచ్చి వాటర్ మెయిన్గా వాటర్ ప్లాంట్ జనరేటర్ ఉంది కానీ దాన్ని సెట్ చేయలేదండి. ఇంకా జనరేటర్ అంటే ఉంది కదా, న్యూ అని ఉంది కానీ దాని ఫిక్సేషన్ లేదు. అది కొంచెం ఇంకా ఫ్లమ్మింగ్ పర్ఫెక్ట్ చేసినట్టు పడుతున్నాయి. నెక్స్ట్ కాంపౌండ్ వాళ్ళు సరిగా లేదు. తర్వాత వచ్చి ఫ్లెక్స్ స్టోరేజ్ సెంటర్లో మనకు ఇప్పుడు ఆ ఓల్డ్ బిల్డింగ్ లో ఫ్లెక్స్ స్టోరేజ్ సెంటర్ వచ్చి పైన ఇంకా కొన్ని రూమ్స్ మనకు కన్స్ట్రక్షన్ సో ఫ్లెక్స్ స్టోరేజ్ సెంటర్ సపరేట్ ఉంటే మనకు అలా చేస్తే ఫ్లెక్స్ స్టోరేజ్ సెంటర్ బాగా అదంటే ఓల్డ్ బిల్డింగ్ పై షిఫ్ట్ చేసేదానికి ఒక రూమ్ ఉండాలి. వాటికి రూమ్ సరిపోయింది. ఫ్లెక్స్ స్టోరేజ్ సెంటర్ ఆ రూమ్ కానీ ఫ్లెక్స్ స్టోరేజ్ ఫిల్ చేస్తున్నారా? అంటే బట్టి మనకు అవైలబిలిటీ తెచ్చుకుంటాం. కొన్నిసార్లు డబ్బీ బ్యాగ్స్ కూడా అది ఆక్సిజన్ సెంటర్లో బట్ దానివల్ల మనకి పెట్టుకుంటే ఉండే దాన్ని ఎందుకు పోగొట్టాలి? అమ్మ కేర్ సెంటర్ ఇక్కడ అవైలబుల్ ఇచ్చిన సాక్షి ఇచ్చిన దానికి ఏమైందండి? పేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ విధంగా మౌలిక వసతులు ఉన్నాయనే ఉద్దేశంతో పరిశీలించాలనే ఉద్దేశంతో నాయుడుపేట బీజేపీ సీనియర్ నాయకులందరూ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ డాక్టర్ గారు కలిసి హాస్పిటల్ని పరిశీలించిన తర్వాత దాదాపు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బయటపడ్డాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉన్నట్టు, ప్లస్ అదేవిధంగా వాటర్ ప్రాబ్లం, వాటర్ ప్లాంట్ లేదు. ఎందుకంటే హాస్పిటల్కి వచ్చి
10 రూపాయలు మాత్ర కొనేదానికి వస్తే 20 రూపాయల బాటిల్ నీళ్ళు తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాటర్ ప్లాంట్ అనేది నిర్మాణం చేయాలి. అదేవిధంగా ఎక్స్రే స్కాన్స్ ఉండాలి. తర్వాత బ్లడ్ స్టోరేజ్ రూమ్ కావాలి. ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ రూము, Q2 ప్లాంటు, ట్రామా కేర్ సెంటరు, తర్వాత డయాలజీ సెంటరు, గ్లూకోల్ యూనిట్, ఫోటోథెరపీ యూనిట్. ఇంకా చూస్తే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ బయటపడ్డాయి. ఈరోజు బీజేపీ వాళ్ళు గట్టిగా ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నారు. ప్రజలు మేము కూటమి ఉన్నా కూడా సరే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఆ విధంగా తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని ఆ విధంగా పరిష్కరించే మార్గంలో కోరుకుంటూ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ మొత్తం కూడా మా గౌరవనీయులైన శ్రీ ఆరోగ్య శాఖ మంత్రి వర్గ సత్యకుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీని కృషి చేస్తామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సీనియర్ బీజేపీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుసు. చాలా సెంటర్ కూడా ఇది, చుట్టుపక్కల అన్ని విలేజ్లు కూడా సెంటర్. ఇటువంటి సెంటర్లో మనకి మెయిన్ రోడ్లు ఏదైతే NH ఉండదో ఆ రోడ్లో యాక్సిడెంట్ ఎప్పుడు జరుగుతాయని ట్రామా కేర్ సెంటర్ కోసం ఎంతో ప్రయత్నం చేసి నేను జిల్లా అధ్యక్షుడు ఉండగానే 2098 ఆ ప్రాంతంలో ప్రయత్నం చేసి ఇక్కడికి ట్రామా కేర్ సెంటర్ తీసుకురావడం జరిగింది. కానీ దురదృష్టం ఇక్కడ ఈ ట్రామా కేర్ సెంటర్ అనేది ఈ మెయిన్ రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అవసరమని పెడితే దానికి కావాల్సిన సదుపాయాలు ఇవ్వకుండా మధ్యలో ఆపేసి దాన్ని మేము మంత్రి గారి దృష్టికి కూడా తీసుకోమని చూస్తాం. ఇందాక మీతో చెంచుకెచ్చి చెప్పినట్టు ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం అంటే అక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ కరెంటు సక్రంగా రాక మొత్తం ఇక్కడ కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ కూడా పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కావాల్సినటువన్నీ కూడా మీకు చెప్పారు. ఇక్కడ ఇది సెంటర్ RO ప్లాంట్ అంటే నీళ్లు దాహం అనేది అని చెప్పినట్టుగా 10 రూపాయలు మాత్రం 20 వెంటనే RO ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా మేము మినిస్ట్రీ గారి దృష్టికి తీసుకుపోతాం. మేము చెప్పిన పాయింట్లన్నీ కూడా తీసుకుపోయి ఇక్కడ ప్రయత్నం చేసి ఈ హాస్పిటల్ ఇంకా డెవలప్ చేసే దానికోసంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము తప్పకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా. హాస్పిటల్ వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏమేమి లేవు. ఇక్కడ కొంతమంది పేషెంట్లు ఇంజక్షన్ కూడా బయట పై సూది కూడా సిరంజ్ కూడా తెచ్చుకోండి అనే పరిస్థితి కొంతమంది పేషెంట్లు చెప్తున్నారు. అలాంటి లోటు రాకుండా ఉండేదానికి వాళ్ళకి మందులు గవర్నమెంట్ సప్లై ఇస్తుందా లేదా, ఇక్కడ రూములు ఎలా ఉన్నాయి, ఇక్కడ పనిచేసే సిబ్బంది ఎలా ఉన్నారు, అదేవిధంగా డాక్టర్స్ వీళ్ళందరూ కూడా మేము అడిగి తెలుసుకోవడం జరిగింది. మరి ప్రతి ఆదివారం కూడా ప్రజల సమస్యల మీద ఎక్కడొక దగ్గర మేము కార్యక్రమాన్ని చేపట్టేదానికి కోరుకున్నాం. మరి నాయుడుపేట మున్సిపాలిటీలో అనేక సమస్యలు ఉన్నాయి. రోడ్లు కానీ మురుకు కాలువలు కానీ సమస్యలు ఉన్నాయి. వాటి మీద కూడా మేము ఉదయం పూట మార్నింగ్ వాకింగ్ లాగా వెళ్ళి అన్ని సమస్యల మీద అది మున్సిపల్ చైర్మన్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, వీళ్ళందరికీ తెలియజేసి నాయుడుపేట ప్రజల యొక్క ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా మేము ప్రతి కార్యక్రమాన్ని చేపట్టేదానికి చేస్తున్నాం.